Mukunda Jewelry, direct factory rates. No making charges. ప్రేమకు కులం లేదు, మతం లేదు, దేశాల మధ్య సరిహద్దులు కూడా లేవని మరోసారి నిరూపించిన ఒక అందమైన ప్రేమ కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక యువకుడు జర్మనీలోని పరిచయమైన రష్యా యువతిని ప్రేమించి కుటుంబ సభ్యుల అంగీకారంతో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఆ పెళ్లి ఎలా జరిగింది, ఇప్పుడు తెలుసుకుందాం. పల్నాడు జిల్లాలోని నకరికల్ మండలానికి చెందిన వెంకటేశ్వర్లు ఉన్నత విద్య కోసం కొన్నేళ్ల క్రితం జర్మనీకి వెళ్లారు. అదే సమయంలో రష్యాకు చెందిన పలీనా తన కుటుంబంతో కలిసి జర్మనీలో స్థిరపడింది. ఇద్దరు ఒకే విద్యా సంస్థలో చదువుకుంటూ ఉండగా మొదట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి తర్వాత ప్రేమగా వికసించింది. చదువు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర్లు ప్రముఖ టెక్నాలజీ సంస్థలో ఉద్యోగంలో చేరగా పలీనా కూడా తన కెరియర్లో స్థిరపడింది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న ఈ జంట తమ బంధాన్ని వివాహంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెండు కుటుంబాల పెద్దలకు తెలియజేయగా ఇరువైపులా పూర్తి మద్దతు లభించింది. దీంతో కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని నర్సారావుపేటలో శుక్రవారం ఈ వివాహం వేడుక ఎంతో వైభవంగా జరిగింది. వధువు కుటుంబ సభ్యులు, బంధువులు రష్యా, జర్మనీ దేశాల నుంచి ప్రత్యేకంగా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేకత ఏంటంటే ఈ పెళ్లిని హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. రెండు సంస్కృతులను గౌరవిస్తూ నిర్వహించిన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది. విదేశాల నుంచి వచ్చిన అతిథుల కోసం ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాలను ఏర్పాటు చేశారు. మన సాంప్రదాయం రుచులను ఆస్వాదించిన అతిథులు వాటిని ఎంతో ఆసక్తిగా ఆస్వాదించారు. ఇటీవల కాలంలో విదేశాల్లో చదువుకుంటూ లేదా ఉద్యోగాలు చేస్తూ పరిచయమైన యువత ప్రేమించి వివాహం చేసుకోవడం సర్వసాధారణమవుతోంది. ప్రేమకు భాష, దేశం, మతం అడ్డు కాదని ఇలాంటి సంఘటనలు మరోసారి నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీయులు మన సాంప్రదాయాలను గౌరవిస్తూ భారతీయ పద్ధతుల్లో వివాహం చేసుకోవడం మన సంస్కృతికి దక్కుతున్న గౌరవంగా చెప్పుకోవచ్చు.